సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రెజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. భీమిలి అనేసరికి అందరికీ తెలిసింది చక్కటి అరణ్యమైనటువంటి ఆ ప్రకృతి ఒడిలో అయితే ఇక్కడ ప్రజలు నివసిస్తుంటారు. ఇటువంటి అరణ్యాన్ని అనునిత్యం కాపాడుతున్నటువంటి విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి రామ్ నరేష్ బిర్లంగి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. 12 సంవత్సరాల అనుభవం, దాంతో పాటు సామాజిక విలువ, సామాజిక బాధ్యతతో కూడినటువంటి రామ్ నరేష్ బిర్లంగి గారితో కొన్ని అనుభవాలు మనం పంచుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. సార్, ప్రెజెంట్ విశాఖపట్నం విశాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి మీరు, మీ ప్రస్థానం, మీది ఏ ఊరు? మీరేంటి? మీ 2 మాటల్లో మీరు చెప్తారా? అంటే మాది ఏ ఊరంటే నా స్వస్థలం చాలా చిన్న గ్రామం అండి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి సరుబుజ్జిలి మండలంలో అమృతలింగ నగరం అనేది ఒక చిన్న గ్రామం. నేను ఆ గ్రామం నుండి వచ్చాను. గొప్ప విషయం ఏంటంటే నేను మొట్టమొదటి ఈ ఈ ఈ క్యాడర్ జాబ్ వచ్చినటువంటి వ్యక్తిని నేనే కావడం. ఈ రోజుకి కూడా ఇంకో వ్యక్తి కాలేకపోవడం నాకు ఒక రకంగా బాధగా ఉంది. మా ప్రాంతం నుండి వచ్చినటువంటి, అంటే మా ఊరు నుండి వచ్చినటువంటి ఏకైక ఆఫీసర్, మొట్టమొదటి ఆఫీసర్ నేనే ఈ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తిని. కాకపోతే అది కొంత బాధాకరమే. అయినప్పటికీ కూడా ఆ చిన్న గ్రామం నుండి వచ్చా, అంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు వారి యొక్క ప్రోత్సాహంతోనే ఈ స్థానంకి రావడం జరిగింది. మా ఊరు నుండి తర్వాత క్రమంలో శ్రీకాకుళం రావడం, తద్వారా ఇతర ఉన్నత చదువులకి అవకాశం కలిగింది. సో ఆ విధంగా చాలా చిన్న ప్రాంతం అని చెప్పాలంటే చిన్న గ్రామం. సో ఆ ప్రాంతం నుండి శ్రీకాకుళం జిల్లా నుండి రావడం జరిగిందండి. సార్, అందరికీ సామాజిక సేవ చేయాలనదు. బట్ మీరు ఒక సామాజిక సేవలో భాగంగా నాకు తెలిసినంత వరకు ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను, ఎండలో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే అందరూ చూస్తున్నారు. మీరు మటుకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీ జీప్‌లో మీరే తీసుకెళ్ళి గీతం హాస్పిటల్‌లో జాయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇటువంటి సేవా దృక్పథం గాని, లేదంటే ఇటువంటి ఆలోచన మీకెలా కలిగింది? అంటే ఇందాక చెప్పాను మీకు నేను. అంటే మనం ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా మనం ఐశ్వర్య రాయ్ అంతటి గొప్ప అందగత్తి అవుతామో అవో తెలియదు, కానీ మానవత్వం ఉంటే మదర్ తెరిసా కాగలము. ఇక్కడ మానవత్వం కావాలి. రెండోది, మీరు సేవ అనే పదం ఉపయోగించారు. నేను ఒకటే చెప్తున్నా, ఎండాడలో ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం రోడ్డు పైన, హైవే పైన యాక్సిడెంట్ జరిగి రోడ్డుపై పడిపోయి ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వెరీ యంగ్స్టర్. అది నేను నిజంగా ఆ ఇన్సిడెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టాను. నిజంగా అది మర్చిపోలేను ఈ రోజుకి కూడా, ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు ఈ రోజు కూడా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు ఈ రోజు కూడా నాతో కాంటాక్ట్లో ప్రతిరోజు ఉంటూ ఉన్నారు. అంటే ఇది చాలామంది మీరు కూడా అంటున్నారు అదే పదం, సేవ చేశారు సార్ అంటే. చాలామంది ఏం చేస్తారంటే, ఏదో రోడ్డు యాక్సిడెంట్ చేసాం కాబట్టి ఒక ఫోటో తీసుకుంటాం, లేదనుకుంటే ఎవరికో ఒక బట్టలు ఇచ్చాం ఫోటో తీసుకుంటాం, ఎవరికో అన్నం పెట్టాం ఫోటో తీసుకుంటాం. మనం అందరం ఏం చెప్తుంటాం అంటే సేవ సేవ అంటుంటాం. సేవ అనే పదం ఎక్కడ కాదండి. మనం వాడాల్సిన పదం ఏంటంటే సేవ అన్నది లేదు, సామాజిక బాధ్యత. అది దట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తి రోడ్డు పైన గాయాలయ్యి ఆయనకి నెత్తురోడుతూ ఉంటే మనం ఏం చేయాలి? తక్షణమే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది. అది సేవ కాదు, అది యువర్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత. అన్నమో రామచంద్ర అని ఆకలితో ఏడుస్తూ ఉంటే నువ్వు అన్నం తింటూ ఆ పక్కవాడికి అన్నం పెట్టడం జ్ఞానం ఉండదా? అది యువర్ బాధ్యత. పక్కవాడికి అన్నం పెట్టాల్సిన బాధ్యత నీది. ఒక వ్యక్తి గుడ్డివాడు రోడ్డు దాటడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాడు సరిగా ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వాడిని తీసుకెళ్ళాలని దాని సేవ అంటారు, దాని బాధ్యత అంటారు. ఒక వ్యక్తి రోడ్డు పైన చలిలో వణికిపోతూ చలికాలంలో ఉంటే వాడికి వెళ్ళి ఒక దుప్పటి ఇవ్వడం అనేది సేవ కాదు, అది బాధ్యత అవుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా మనకి అది ఒక బాధ్యత అండి. మన పక్క ఇల్లు కాలిపోతుంది అంటే మనం వెంటనే వెళ్ళి ఒక ఫోటో తీసుకునేది, నీళ్ళు పోస్తే అది సేవ కాదు, అది నీ బాధ్యత. అంటే అర్థం ఏంటంటే, అది పక్కవాడికి నువ్వు చేయకపోతే రేపూట ఏదో ఒక రోజు అది మన మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో సామాజిక సేవ అన్న పదం అక్కడ కంటే కూడా సామాజిక బాధ్యత అనే పదాన్ని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. సో దట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మరి ఆ యాక్సిడెంట్ విషయంకి వచ్చేటప్పటికి ఆ రోజు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇంకా తక్షణమే కూడా ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇమీడియట్గా తక్షణం ఏం చేయాలి? తక్షణం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ ఇమీడియట్గా ఎవరు ఆ అబ్బాయి బాడీ పైకి ఎత్తడానికి కూడా ఎవరు రాకపోతే డ్రైవర్స్ వారి సహకారంతో నా జీప్లో ఎక్కించి
వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేసి వాళ్ళ డాక్టర్స్ అయితే ఆయన చనిపోయే అవకాశం 90% అన్నారు. మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం. అయితే మొట్టమొదట ఈ విధంగా చేస్తాం కదా, మరి ఆయన బతికితే బాగుండని చెప్పి మేము చాలా గట్టిగా అక్కడ డాక్టర్స్తో వాళ్ళతో కూడా ఫైట్ చేయడం కూడా జరిగింది. అంటే ఫైట్ అంటే వారిని రక్షించండి, వారిని తక్షణ చర్యలు తీసుకోమని మనం అడగడం జరిగింది. సో ఆ విధంగా ఆ అబ్బాయి ఒక 3-4 రోజుల తర్వాత కోమా నుండి బయటకు వచ్చాడు. మేము చాలా ఆనందపడ్డాము. అది చాలా అద్భుతమైనటువంటి, అంటే ఏం లేదు, ఆ గోల్డెన్ అవర్లో, యాక్సిడెంట్ జరిగిన గోల్డెన్ అవర్లో మనం, అంటే ఒక 1 అవర్లో మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఖచ్చితంగా ఎన్నో ప్రాణాలు నిలబెట్టవచ్చు. మనం ఎన్నో యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం, కానీ చాలామంది అలా చూస్తూ, కొంతమంది అంబులెన్స్కి ఫోన్ చేస్తూ, కొంతమంది అలాగ ఫోన్లు చేసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు చేస్తారు తప్పించి ఎవరు కూడా ఇమీడియట్గా తక్షణమే అక్కడ తీసుకెళ్దామని ఆలోచిస్తారు. అంటే కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది మనకెందుకులే అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలాగే పోలీసులు కానీ మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. చాలామంది వారి పని వారు వెళ్ళిపోతారు. అంతే ఏముంది, అప్పుడు అవసరం ఉండవు. ఒక మనిషి ప్రాణాలతో పోరాటం చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి ఇంకా సమస్య ఏముంది? సో అంతకు మించినటువంటి మనకి ఇదేముంది? కంపల్సరీగా మనం తీసుకుంటే ఎన్నో ప్రాణాలను కాపాడచ్చు. సో అది సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఇది ఏదో సేవ కింద ఫీల్ అవ్వకూడదు. సామాజిక బాధ్యత ఫీల్ అయిన నాడు మన సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టచ్చు. ఇటువంటి సామాజిక బాధ్యత ఏదైతే మీలో ఒరిగిందో, ఇటువంటి బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రజెంట్ ఉన్న యువతకి ఏం చెప్తారు? యువత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, విద్యారంగంలో కానీ చాలామంది ఒక మెకానికల్ థింక్ అలవాటు అయిపోయారు. విద్య చదువు బాగా చదివేయాలి, మన సపోజ్ ఐఐటి ఎగ్జామ్స్ రాయాలి, ఐఐటిలో క్వాలిఫై అవ్వాలి, జాబ్ మంచిది రావాలి, నెలకు ఒక 10 లక్షలు 20 లక్షల జీతం రావాలి. ఇదే ఆలోచన ఎక్కువగా ఉంది. అంటే మనం ఎంతసేపు ఏంటంటే మన విద్య ఎలా అయిపోయిందంటే, మనల్ని ఒక మెషిన్గా తయారు చేసి, మెషిన్ అంటే ఏంటి, ఏటీఎం మెషిన్ లాగా మనం డబ్బులు ఉత్పత్తి చేయాలి. అది మన యొక్క స్టడీస్ అలా జరుగుతున్నాయి. అంటే నేను చెప్పేది, ఈ చదువు అనే పదం ఉంది కాబట్టి, చదువు అనేది ఓన్లీ ఈ యంత్రంలాగా డబ్బులు సంపాదించడం కోసం కాదు. చదువు అనేది ఒకటి సంస్కారం రావాలి. సంస్కారం పిల్లల్లో రావాలి. అలాగే సంస్కారంలోనే అన్నీ వస్తాయి, సంస్కృతి వస్తుంది, అన్ని రకాల విషయాలు అందులో వస్తాయి. సో యువత ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఏదైనా చేయండి, మీరు ఏ స్థానంలో ఉండండి. అందుకే అంటే ఏ దేశమేగైనా ఎందుకు కాలిడినా ఎవరైనా పొగడరా నీ తల్లి భూమి భారతనన్నారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి సార్, పొగడరా నీ తల్లి అంటే మనము మన దేశం గురించి గొప్పగా చెప్పాలి, మన దేశంకి ఏదో ఒకటి చేయాలి, అంటే మన సమాజానికి ఏదో ఒకటి చేయాలి, మన సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. నీకు ఏదైనా చెయ్యి, కానీ నువ్వు సమాజానికి ఏదైతే ఇవ్వదలుచుకున్నావో దానికి బ్యాక్, నువ్వు ఏదైతే తీసుకున్నావో మళ్ళీ అది వెనక్కి ఇచ్చి, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగ యువకులకు, అలాగే పేదవాళ్ళకి, అలాగే సమస్యలో ఉన్న వారికి నీకు తగిన సహాయం అని చేయమని కోరుకుంటున్నాను. యువత కూడా ప్రతి క్షణం మన సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటే, అంటే 10 మందికి మనం సహాయపడాలన్న ఒక ఆలోచన వారిలో ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా యువత ఏ పని చేసినప్పటికీ వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తే మన దేశాన్ని, మన సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టొచ్చని వారికి సందేశాన్ని ఇస్తున్నాం. సార్, మీరు చోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా మీరు పనిచేసినప్పుడు ఇంచుమించు 10 మండలాలకు పైగా ప్రజలకు మీ యొక్క బాధ్యతలతో పాటు అలానే సామాజిక విలువలతో కూడినట్టు బోధన, అలానే సామాజిక బాధ్యత కూడా మీ పరంగా అక్కడ ఉన్న ప్రజలు, గ్రామస్తులు చూడడం జరిగింది. సో ఇటువంటి సామాజిక బాధ్యతను, అంటే ఎవరైనా సరే ఎవరొకరు సహకారంతో, లేదంటే ఎవరినో ఒక మనం ఐడియల్గా మనం ఊహించుకొని, లేదంటే ఒక మెంటర్గా మనం ఊహించుకొని చేస్తాము. సో ఇటువంటి సామాజిక బాధ్యతలను మీరు చేపట్టడానికి మీ మెంటర్ ఎవరు? గట్టిగా చెప్పాలంటే సామాజిక బాధ్యత లేదా సేవ అని మనం ఉపయోగిస్తూ ఉంటాం చాలామంది. ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా మా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ బిర్లంగి తవిటినాయుడు గారు, అలాగే మా అమ్మగారు అయినటువంటి సావిత్రమ్మ గారు ప్రధానంగా మొట్టమొదటిగా నన్ను ప్రభావితం చేస్తారని చెప్పవచ్చు. ఎలా అంటే, మొట్టమొదటిగా మన యొక్క జెనెటిక్స్లో కూడా కొంత ఉంటుంది, జీన్స్లో కూడా కొంత ఉంటుంది. సో జెనెటిక్ లేదా జీన్ ఎఫెక్ట్ అనేది కొంత ఉంటుంది. అదేవిధంగా మా తల్లిదండ్రులు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు కొంతవరకు నన్ను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అదే కాకుండా నేను చదువుతున్నప్పుడు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ, అక్కడ ఏదైనా సరే సమస్య రాగానే కొంత మానవత్వం అనే పాలు కొద్దిగా ఎక్కువగా నాలో కనబడేవి. సో అందుకే నేను చెప్తుంటాను చాలామందికి, ఎన్ని సర్జరీలు చేసినా ఐశ్వర్య అవుతారో లేదో కానీ మానవత్వం ఉంటే మదర్ తెరిసా కావచ్చు అని చెప్తుంటాను నేను జనరల్గా. సో ఆ విధంగా నాకు కొంత మానవత్వం అంటే ఒకటి లక్షణం ముందు నుండే ఉంది.
సో ఆ విధంగా ఆ లక్షణాల వల్ల నేను ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను మీకు చెప్పవచ్చు. సార్ 5.5 సంవత్సరాలకు పైగా మీరు ఆ యొక్క చోడవరం ప్రాంతంలో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి విశాఖపట్నం వచ్చిన 2 సంవత్సరాలు అయినప్పటికీ అక్కడున్న ప్రజలు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. స్టిల్ వాళ్ళు మీకు అక్కడ ఎటువంటి పండగైనా, లేదంటే ఏ ఫంక్షన్ అయినా, లేదంటే ఎటువంటి ఒక ప్రోగ్రామ్ జరిగినా ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలిచి ఆ యొక్క ప్రత్యేక స్థానం మీకు ఇవ్వడానికి గల కారణం? దీనికి చాలా ఆనందం అండి. మీరు చెప్తున్న మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది వాస్తవం కూడా. నేను సుమారుగా చోడవరం రేంజర్‌గా, అలాగే చోడవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 మండలాల్లో నా విధులను నిర్వర్తిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఒకటి, ప్రజలు ఎవరైనా సరే మనల్ని మర్చిపోలేరు. ఒక వ్యక్తి కానీ, ఒక సమాజం కానీ, ప్రజల సమూహం కానీ మనల్ని మర్చిపోవడం లేదు ఈ రోజుకి అంటే మనం ఏదో చేసి ఉండాలి. మనం ఏదైనా ఎక్కడైనా అంటే మన గురిని మనం చేసుకుంటే అది కొద్ది కాలమే ఉంటుంది. మనం ఇతరుల కోసం చేస్తే 10 కాలాల పాటు ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మనం ఆ రోజులో అక్కడ విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సమాజంలో నేను సమ్మిళితం అయిపోయేవాడిని. ప్రజలు ఎవరు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, ఏ కార్యక్రమాన్ని పిలిచినా అటెండ్ అయ్యేవాడిని. అలాగే సమాజం అక్కడ ఏం అవసరం ఉంది, పిల్లలు ఉంటే వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. అలాగే జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, అలాగే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నిరుద్యోగులకి చాలామందికి వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉన్నత స్థితి కోసం అంటే వివిధ రంగాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా ఈ గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, సివిల్స్ అని వాటికి సంబంధించిన విషయాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు సపోజ్ నిరుపేద పిల్లలు ఉన్నారు, లేదంటే తల్లి చనిపోయిన వాళ్ళు కానీ, తండ్రి చనిపోయిన వాళ్ళు కానీ, ఇలా కొంతమంది పిల్లలకి మనం నోట్బుక్స్ మా నాన్నగారి పేరున బీటీ నాయుడు చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా చాలా నంబర్ ఆఫ్ పుస్తకాలని చాలామంది విద్యార్థులకి పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే కాకుండా వివిధ కార్యక్రమాలు, సపోజ్ ప్లాస్టిక్ రహిత చోడవరం అని చెప్పి ఒక ఉద్యమాన్ని చేపట్టాం. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ని వాడకుండా ఆల్టర్నేటివ్స్ వైపు దృష్టి సారించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి సమాజంలో ఒక అవగాహన, ప్లాస్టిక్ వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దీని వాడకం వల్ల ఇంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా సర్వకోటి ఈ ప్రాణులకి చాలా ఇబ్బందికరం అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ చాలా వరకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ముఖ్యంగా వాళ్ళు నాకు తోడ్పాటు అందించారు. ఆ విధంగా అక్కడ చేశాము. అదే కాకుండా వివిధ కరోనా సమయంలో చాలా మందికి ఎసెన్షియల్ కమోడిటీస్ దగ్గర 3-4 వేల మందికి ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా కూడా నేను ఒక్కడిని కాదు, ఒక పెద్ద టీం ఉంది అక్కడ, ఎన్జిఓస్ టీం ఉంది అక్కడ. మనం చెప్పాలంటే నాకు బాగా మిత్రులైనటువంటి ఆర్ ప్రసాద్ గారు, అలాగే పులేటి గణేష్ గారు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందినటువంటి అంటే రకరకాల ప్రతినిధులు ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కంప్లీట్గా సహకరించేవాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే. అలాగే చాలామంది పిల్లల్ని చదివించడం జరిగింది అక్కడ ఉన్న వారికి. అంటే ఇదంతా కూడా మనం ఎన్జిఓస్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లో నేను మమేకం అయిపోయి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏదొచ్చినా, అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అక్కడ అవసరానికి తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ప్రతి క్షణం మనం ప్రజలతో ఉంటే ప్రజలు మర్చిపోరండి. అంటే ప్రజలకి మనం మనం ఏదైనా చేస్తే ప్రజల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా చేసామంటే వాళ్ళ గుండెల్లో 10 కాలాల పాటు మనల్ని ఉంచుకుంటారు. సో ఆ విధంగా ఈ రోజు కూడా మర్చిపోవడం లేదంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అదే చెప్తూ ఉంటాను, ఏదైనా సరే మన కోసం మనం చేసుకుంటే అది కొద్ది కాలం పాటే ఉంటుంది. ఇతరులకు ఏదైనా చేసామంటే ఖచ్చితంగా అది 10 కాలాల పాటు నిలిచిపోతుందని ఇదే ఉదాహరణగా మీకు చెప్పవచ్చు.